told me that this one thing that I want you to get this registered. మరి ఈ ఒక్క అంశము నీ మనసులో మరి ఈ యొక్క వాక్కు నాటబడాలి అని చెప్పారు. The fact that God revealed was the word that God revealed was, దేవుడు మరి నాకు బయలుపరిచిన వాక్కు ఏంటంటే, I hope you are listening. అంటే మీరు అందరూ జాగ్రత్తగా వింటున్నారని అనుకుంటున్నాను. Let the people who are coming late come in. Let them, they will take the chairs. Don't worry about who's coming, what they are wearing, and don't let your attention be drawn. మరి దయచేసి లేట్గా వచ్చిన వారి గురించి ఎవరు వస్తున్నారు, మరి వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు అని మీరు కంగారు పడద్దు, దయచేసి ఆలోచించొద్దు. Don't bother about the hairstyles. వాళ్ళు మరి ఎలాగ బట్టలు వేసుకున్నారు, ఏం తూకున్నారని కూడా పట్టించుకోకండి. This is a very important word. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. God told me, దేవుడు ఏం చెప్పారంటే, Abraham needed to catch the vision of God the Father. మరి తండ్రి అయిన దేవుడి యొక్క దర్శనాన్ని అబ్రహాము మరి పొందుకోవాలి. The vision of God the Father. మరి తండ్రి అయిన దేవుని యొక్క మరి దర్శనం అండి. Only then he would get into God's plan and purpose for his life. అప్పుడే అబ్రహాము మరి దేవుడు తన పట్ల కలిగిన ప్రణాళికలోకి వెళ్ళగలడు. Remember, Abraham needed to become, or the plan of God was that Abraham should become the father of nations. మరి దేవుడి ఉద్దేశం ఏంటంటే అబ్రహాము మరి తండ్రి, correct, అంటే ఈ సర్వజనులకి తండ్రిగా మరి పిలువబడాలి ఆయన. not sarvajanuలు but దేశాలకి మరి ఆ తండ్రిగా మరి నియమింపబడాలి, పిలువబడాలి అబ్రహాము. And not only that, he should become the father of the Jewish people. అలాగే యూదులకు కూడా తండ్రిగా మరి తను పిలువబడాలి. He should become the father of the believers. మరి విశ్వాసులకు తండ్రిగా కూడా అబ్రహాం పిలువబడాలి. So in order to become a father not only of Isaac, మరి ఇస్సాకు తండ్రిగా ఉండడమే కాదండి, he had to become the father of all the families on earth. మరి ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి కుటుంబాలకి కూడా, సర్వ లోకంలో కూడా ఉన్న కుటుంబాలకి తండ్రిగా పిలువబడాలి. So he had to catch a glimpse of Father God. మరి తండ్రి యొక్క మరి ఆ దర్శనాన్ని తను మరి పొందుకోవాలి. Who the father of God is? తండ్రి అయిన దేవుడు ఎవరండి? He need to catch that glimpse of that vision. మరి ఆ దర్శనంలో కొన్ని విషయాలు అబ్రహాం మరి తెలుసుకోగలగాలి. And only if he gets a glimpse of who Father God is, ఎవరు తండ్రి అయిన దేవుడు ఎవరు అన్న విషయాలు తెలుసుకుంటేనే గాని, the love of the Father of God, మరి తండ్రి యొక్క ప్రేమను గాని, the thinking of Father God, మరి తండ్రి ఆలోచించిన విధానం గాని, who the Father of God is, మరి తండ్రి అయిన దేవుడు ఎవరై ఉన్నారన్న విషయాల పట్ల, what are the plans and purposes of Father God, తండ్రి అయిన దేవుడి యొక్క ఉద్దేశాలు ప్రణాళికలు ఏమై ఉన్నాయి అన్న విషయాల పట్ల, only then Abraham can get into his destiny. ఈ తెలుసుకుంటేనే గాని అబ్రహాము తన గమ్యాన్ని చేరుకోలేడు. The same will hold good to you. అలాగే మీకు కూడా తెలుసుకుంటే మంచిది. You need to catch a glimpse of the vision that your spiritual father has. మీ యొక్క ఆత్మీయ తండ్రి మరి ఏ దర్శనం అయితే కలిగి ఉన్నాడో ఆ విషయాలు మీరు కూడా కొన్ని తెలుసుకోవాలి. If you don't catch that vision, మీరు గాని మీ ఆత్మీయ తండ్రి యొక్క విషయాలు తెలుసుకోకపోతే, then you'll miss the plan of God for your life. నీ జీవితంలో దేవుడి ప్రణాళిక కూడా నువ్వు మిస్ అయిపోతావు. That's why many times I told you, చాలా సార్లు మీకు చెప్పానండి ఈ విషయము, that God the Father, he has anointed me, or he has appointed me for your purpose. తండ్రి అయిన దేవుడు మరి నీ సేవకుడిని నీ కొరకు నియమించబడ్డాడు, అభిషేకించుకున్నారు. For your families, నీ కుటుంబాల గురించి ఆయన అభిషేకింపబడ్డాడు. for each and every individual who's going to come into this vision. ఈ యొక్క దర్శనంలోకి లేకపోతే ఈ పరిచయంలోకి వస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి గురించి సేవకుడిని అభిషేకించుకున్నారు దేవుడు. So you need to catch a glimpse of what vision the church has. ఈ సంఘానికి దేవుడు ఇచ్చిన ఏంటో దర్శనము, ఆ దర్శనంలో నీకు కొన్ని విషయాలు తెలుసుకోవాలి నువ్వు. If you just come here like a passenger, ఏదో ఒక ట్రైన్ లో ఒక ప్యాసింజర్ లాగా నువ్వు వచ్చినట్లయితే, you come and go. నువ్వు వస్తావు వెళ్ళిపోతుంటావు. For many years you have been coming and going. చాలా సంవత్సరాలు నువ్వు వచ్చి వెళ్ళిపోతూ ఉన్నావు. You're going away because you're not catching a glimpse of the vision. ఎందుకు వచ్చి వెళ్ళిపోతున్నావు అంటే ఆ దర్శనంలోని విషయాలు తెలుసుకోవడానికి నీకు ఆసక్తి లేదు. I'll just let you into one secret. ఒక రహస్యం మీకు పంచుకుంటున్నానండి. You know Daniel Sharma, మనకి డానియల్ శర్మ సాగర్ నగర్ నుంచి వచ్చేవాడు యవనస్తుడు. I don't know whether he's here today. ఈ రోజు ఇక్కడికి వచ్చాడో లేదో నాకు తెలియదు. He came one day at 2:00 in the night. రాత్రి 2 గంటలకి ఒక దినాన్న మందిరానికి వచ్చాడండి. And I was praying. నేను ఇక్కడ మరి ప్రార్థన చేసుకుంటున్నాను. So I made him, I opened the door and brought him in here. మరి తలుపు తెరిచి తన లోనికి పిలిచాను నేను. Then I made him sit. తను కూర్చోపెట్టానండి. I said, what's the purpose? Why did you come at this dead night? మరి మధ్యరాత్రిలో ఎందుకు వచ్చావు బాబు అని అడిగాను. He said, I just want to see you. మిమ్మల్ని చూడడానికి వచ్చాను పాస్టర్ గారు అన్నాడు. I don't have time during the day to see you. మరి పగలపూట నాకు సమయం లేదు సార్ మీ దగ్గర రావడానికి అని చెప్పాడు. You're not available. మీరు కూడా మరి కనబట్టలేదు నాకు పగలపూట. I know how important you are.
మీరు ఎంత ప్రాముఖ్యమో నా జీవితంలో నాకు తెలుసు. That's why I've come at least to catch you in the night. మిమ్మల్ని పట్టుకోవడానికి రాత్రిపూటైనా వచ్చానండి అని చెప్తున్నాడు. So when he sat here, ఇక్కడ కూర్చున్నప్పుడు I shared one revelation about a certain thing that God revealed to me. మరి దేవుడు నాకు బయలుపరిచిన ఒక విషయము ఆ యవనస్తుడితో నేను పంచుకోవడం జరిగిందండి. Do you know what he said? దేవుడు ఏం చెప్పారో తెలుసా? He said he doesn't want to go back to Hyderabad. తను అన్నాడు, నేను పాస్టర్ గారు ఇంకా హైదరాబాద్ వెళ్ళి ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేదండి అని చెప్పాడు. I want to give up everything. నేను అన్ని విడిచిపెట్టాలనుకుని వచ్చాను పాస్టర్ గారు అని చెప్పాడు. I want to stay here right from now. ఇగో ఈ సమయం నుంచి మీ దగ్గరే ఇక్కడే ఉండాలనుకుంటున్నాను అని చెప్తున్నాడు. And I want to follow you. మిమ్మల్ని వెంబడించాలనుకుంటున్నాను అయ్యా అని చెప్పాడు. He was astounded with the revelation. మరి ఆ ప్రత్యక్షత బట్టి ఆశ్చర్యపడిన అబ్బాయి. He wanted to sit here and learn. ఇక్కడ కూర్చుని నా దగ్గరే కూర్చుని నేర్చుకోవాలని ఆశపడ్డాడు. He said, all my life, the rest of my life, I love to spend time in. మరి నా శాశ్వత జీవితం అంతా కూడా మరి నా కాలం నేను బతికున్న కాలం అంతా మీ దగ్గరే ఉండి నేర్చుకోవాలి అయ్యగారు అన్నాడు. See, that is why I'm asking you. అందుకనే మిమ్మల్ని అడుగుతూ ఉన్నానండి, మిమ్మల్ని కూడా catch a glimpse of that vision. ఆ దర్శనంలోని కొన్ని విషయాలు మీరు తెలుసుకోండమ్మా. When you catch a glimpse of that vision, ఎప్పుడైతే ఈ దర్శనంలో కొన్ని విషయాలు మీరు తెలుసుకుంటారో, you will never be the same again. మీరు ఇంకెన్నడూ కూడా ఇప్పుడు ఉన్న స్థితిలో మీరు ఉండరు. I promise you. మీకు నేను వాగ్దానం చేస్తున్నాను. I promise you. మీకు నేను వాగ్దానం చేస్తానండి. This is the third time I'm saying I promise you. మూడోసారి చెప్తాను, నేను మీకు వాగ్దానం చేస్తూ ఉన్నాను. You will never be the same again. మీరు ఉన్న స్థితిలో మీరు ఇక ఉండరు. Let's go into today's word. ఇప్పుడు ఈ యొక్క దినాన్ని కొరకు ఏర్పరిచిన వాక్కులోకి మనం లోతుగా వెళ్దాం. You think I was going into the Friday's message? మీరు అనుకుంటున్నారు శుక్రవారం చెప్పిందే మళ్ళీ చెప్తాను అనుకుంటున్నారేమో. No, I don't want to go there. లేదండి, నేను శుక్రవారం చెప్పింది మళ్ళీ నేను చెప్పట్లేదు. Maybe when the Holy Spirit leads me, I will. తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను చెప్పమంటే తప్పకుండా నేను చెప్తాను. But not for today. అయితే ఖచ్చితంగా ఈ రోజు మాత్రం కాదు. Please forgive me. నన్ను క్షమించండి అమ్మా. The title of today's message is, మరి ఈ రోజు వర్తమానం యొక్క మరి పేరు ఏమంటే పెడుతున్నాను అంటే grave clothes. మరి గ్రేవ్ క్లోత్స్ అన్నారు ఇంగ్లీష్ లో. ప్రేత వస్త్రాలు. Grave clothes. ప్రేత వస్త్రాలు. So the text that I have chosen is, మరి నేను ఎంచుకున్న ఆ యొక్క పాఠ్య భాగ్యం ఏంటంటే from John chapter 11, మరి యోహాను సువార్త 11వ అధ్యాయము verse 44. మరి 44వ వచనము. The references are, మరి ఇంకా ఉన్న the other references are మిగతా యొక్క మరి దేవుని వాక్యాలు ఏంటంటే 25-26 verses మరి 25-26 వచనాలు and verse 39. 39వ వచనం కూడా. Then subsequent references are మరి తర్వాత దానికి అనుగుణ సంబంధించిన మరి Luke chapter 7 verse 15. దేవుని వాక్యాల్లో మరి లూకా సువార్త 7వ అధ్యాయము 15వ వచనము. Jonah chapter 2 from verse 1 to 5. మరి యోనా 2వ అధ్యాయం 1 నుంచి 5. Luke chapter 19 verse 30. మరి లూకా సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. John chapter 19 verse 40. మరి అలాగే యోహాను 19:40వ వచనము. 20th chapter John verse 7. మరి యోహాను 20లో కూడా మరి 7వ వచనము. Let me once again repeat it. మళ్ళీ నెమ్మదిగా చెప్తాను, దయచేసి రాసుకోండి. John chapter 11 verse 40. మరి యోహాను 11 sorry 44. యోహాను 11వ అధ్యాయము 44వ వచనము. The same chapter the references start. మరి అదే ఒక అధ్యాయంలో మిగతా ఒక వాక్యాలండి. John chapter 11 verse 25-26. మరి యోహాను సువార్త 11వ అధ్యాయము 25-26 వచనాలు and verse 39. 39వ వచనం కూడా. Then Luke chapter 7 verse 15. లూకా సువార్త 7వ అధ్యాయము 15వ వచనము. Jonah chapter 2 from verse 1 to 5. మరి యోనా 2వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. Luke chapter 19 verse 30. లూకా సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. John chapter 19 verse 40. మరి యోహాను సువార్త 19వ అధ్యాయము 40వ వచనము. 20th chapter and verse 7. అలాగే మరి యోహాను సువార్త 20వ అధ్యాయము 7వ వచనం కూడా. John chapter 5. మరి యోహాను సువార్త 5వ అధ్యాయము verse 21. 21వ వచనము. And then verse 25. 25వ వచనము. From verse 21 and 25. మరి 21, 25 వాక్యాలు. From John chapter 5 verse 21 and 25. యోహాను సువార్త 5వ అధ్యాయము 21, 25 వచనాలు. There are two other references which I may just quote or I may skirt. మరి ఇంకో 2 ఉన్నాయండి. మరి మీకు చెప్పాల్సిన దేవుని వాక్యాలు ఒకవేళ టైం ఉంటే చెప్తాను, లేదంటే
మరి నేను దాటి వెళ్తాను. The references and the text, the main verse are very important. మరి ఆ మూల వాక్యము చాలా ప్రాముఖ్యమైన మరి వాక్యము, అలాగే దానికి సంబంధించిన వాక్యాలు కూడా అంతే ప్రాముఖ్యమండి. Now how did God open up this revelation to me? దేవుడు ఈ యొక్క ప్రత్యక్షత నాకు ఏ విధంగా తెరిచారండి? Last week I received a call from brother Salim and his wife. గత వారము మరి సలీం బ్రదరు వాళ్ళ భార్య సుశీల సిస్టర్ నాకు ఫోన్ చేశారు. And they wanted me to go and pray for somebody in Apollo Hospital. మరి వాళ్ళ బంధువులు ఎవరికి ఒంట్లో పోకపోతే అపోలో హాస్పిటల్కి వెళ్ళి నన్ను ప్రార్థన చేయమని వారు నన్ను అడిగారు. And I think it was Sister Lakshmi and brother Rangarao. Last Sunday they were begging me to go and pray for that patient. మరి అలాగే రంగారావు బ్రదర్ గారు సిస్టర్ లక్ష్మి గారు కూడా నన్ను చాలా బతిలాడారండి గత వారంలో, వెళ్ళి ప్రార్థన చేయండి అయ్యారని. I told them, please don't beg me like that, I will definitely go. నేను అన్నాను, నన్ను అలా మీరు బతిలాడక్కర్లేదండి, నేను వెళ్తాను తప్పనిసరిగా అని చెప్పాను. Now the condition of the patient, అయితే అక్కడ ఉన్న పేషెంట్ పరిస్థితి చూడండి. he's just 45 years. తను 45 సంవత్సరాలు యవనస్తుడిగా ఉన్నాడు. Just 45 years. 45 సంవత్సరాలు మాత్రమేనండి. And he has a government job. తనకి గవర్నమెంట్ ఉద్యోగం ఉంది. His wife is also employed in the government. మరి తన భార్య కూడా మరి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంది. I think they have children, I don't know, I don't remember. నాకు గుర్తులేదు కానీ మరి పిల్లలు ఉన్నారో నాకు తెలీదు. There's been a tradition in their family. మరి ఆ కుటుంబాల్లో మరి ఒక ఆచారపరంగా వస్తూ ఉందండి. They believe that people are dying, the young people are dying from between the ages 40 to 45. మరి వాళ్ళ ఇంట్లో ఒక నమ్మకం అంటే ఒక మూఢనమ్మకం అంటే ఏంటంటే ఆ 45 సంవత్సరాలు 50 సంవత్సరాల మధ్యలో చాలా మంది 41 to 45. ఆ 41 నుంచి 45 సంవత్సరాల మధ్యన చనిపోతున్నారని వాళ్ళు అందరూ కూడా నమ్ముతున్నారు. And this person called Hari, he's also on the deathbed. మరి హరి అన్న ఈ వ్యక్తి కూడా మరి ఆ చనిపోయే పరిస్థితిలో మంచం మీద ఉన్నాడు. He had been operated for his heart. There was a trouble in the heart. మరి ఆ గుండె జబ్బుతో బాధపడుతూ మరి గుండె ఆపరేషన్ జరిగింది. I think it was an open heart surgery, I don't remember that also. మరి ఓపెన్ హార్ట్ సర్జరీగా మరి బహుశా చేస్తారేమో నాకు జ్ఞాపకం లేదు. That means they opened their heart. అయితే తన ఇక్కడ గుండెకాయ మట్టుకు దగ్గర మరి ఆపరేషన్ జరిగింది. And a surgery was performed. మరి ఆపరేషన్ చేయడం జరిగిందండి. He was very weak. తను చాలా బలహీనంగా ఉన్నాడు. And when I went to him to pray for him, మరి నేను వెళ్ళి తనకి ప్రార్థన చేస్తున్నప్పుడు I asked him, because God gave me a sign. నేను వెళ్ళి అడిగానండి, ఎందుకంటే దేవుడు నాకు ఒక సూచిక చూపించారు. Are you feeling very breathless? మీకు శ్వాస పీల్చుకోవడం చాలా కష్టంగా ఉందా అని నేను అడిగాను ఆయన్ని. So he said yes, very weakly. అవును అన్నాడు నెమ్మదిగా బలహీనంగా. అవును అయ్యగారు నాకు. I told him, better stop believing that you're going to die. నువ్వు చనిపోతున్నాను అని అలాంటివి నమ్మకాలు బట్టి పెట్టుకోవద్దు, నువ్వు చనిపోవని నేను చెప్పాను. In order to instill hope in him, నేను తనలోని కొంచెం నిరీక్షణ కలుగు చేయడం కొరకు I told him, నేను చెప్పాను ఆయనకి, do you want me to come back? మరి నేను తిరిగి ఇక్కడికి రమ్మంటావా అని అడిగాను. Do you want me to come back to you? నీ దగ్గరికి నేను తిరిగి మళ్ళీ రానా అని అడిగాను. And where shall I come? ఎక్కడికి రావాలని అడిగాను. Is it here or to the Thanksgiving prayer meeting in your house? మరి నేను హాస్పిటల్కి నీ దగ్గర రావాలా, లేదంటే నువ్వు కృతజ్ఞత కూడికి పెట్టుకుంటే నీ ఇంటికి రావాలా అని అడిగాను. And he said, ఆయన ఏమన్నాడో తెలుసండి, come to the Thanksgiving prayer at my house. విశ్వాసంతో కృతజ్ఞత కూడికి మా ఇంటికి వచ్చి మీరు నన్ను కలండి పాస్టర్ గారు అని చెప్పాడు. I said, definitely I'll come there. నేను ఖచ్చితంగా మీ ఇంటికి వస్తానని చెప్పాను. It's a nominal Christian family. వారు మరి నామకార్థంగా ఉన్న క్రైస్తవులుగా ఉన్నారు. And I prayed for them and then I came away. మరి నేను వాళ్ళకి ప్రార్థన చేసి అక్కడ నుంచి నేను వచ్చేసాను. Continuously, whenever God was reminding me, I kept praying. దేవుడు నాకు జ్ఞాపకం చేస్తున్న సమయమల్లా కూడా నేను ఆయన గురించి ఎడతెగక ప్రార్థన చేస్తున్నాను. 3-4 days later, I came to hear that he's going to be discharged. మరి 2-3 రోజుల తర్వాత నాకు చెవులో వినబడిన మాట ఏంటంటే ఆయన డిశ్చార్జ్ చేయబడుతున్నారని విన్నాను. But then all of a sudden, అయితే అకస్మాత్తుగా the day that he was to be discharged, ఏ రోజైతే తను మరి డిశ్చార్జ్ అవ్వాలో he overheard the doctor speaking. మరి డాక్టర్లు మాట్లాడుకోవడం తన చెవులారా వింటూ ఉన్నాడు. And he heard that the operation failed. మరి తను ఏంటి విన్నాడంటే ఆపరేషన్ మరి ఫెయిల్ అయిపోయింది అన్న మాటలు అతని చెవిలో పడ్డాయి. And he slowly started sinking again. మళ్ళీ తర్వాత తన ఎప్పుడైతే మాటలు విన్నాడో మళ్ళీ తన బలహీనం పడిపోతున్నాడు రోజు రోజుకి. And the doctor said, అప్పుడు డాక్టర్ గారు అన్నారు, we need more money. మాకు ఇంకా ఎక్కువ డబ్బులు కావాలయ్యా They అన్నారు. spent a lot of money. చాలా డబ్బులు అప్పటికే ఖర్చు పెట్టారు. And maybe 8 to 9 lakhs, I think. I'm not sure. నాకు తెలియదండి, మరి బహుశా హాస్పిటల్లో 8 లక్షలు పైగా ఖర్చు పెట్టారు. They want more money. ఇంకా హాస్పిటల్ వారు ఇంకా ఎక్కువ డబ్బులు అడుగుతున్నారు. And then he was shifted to ICU. మరి అక్కడ నుంచి ఐసీయూ అన్న థియేటర్ దగ్గర పంపించారు. And he started believing that he'll die. తను ఏం నమ్ముతున్నాడంటే నేను చనిపోతానేమో అన్న ఆలోచనలోకి వెళ్ళిపోయాడు. Because he started believing the doctor's report. ఎందుకంటే డాక్టర్లు ఇచ్చిన రిపోర్ట్లనే తను నమ్ముతూ ఉన్నాడు. Then I was praying.
అయితే నేను ప్రార్థన చేస్తున్నాను. So I sent word that stop believing the bad report. నేను ఏం చెప్పానంటే అతనికి ఒక వర్తమానము, నువ్వు అసలు ఆ చెడ్డ ఆ రిపోర్ట్లు ఏమి నమ్మొద్దు అని చెప్పాను. Stop believing the bad reports. ఆ చెడ్డ రిపోర్ట్లన్నీ చదవద్దు, నమ్మొద్దు అని చెప్పాను. Stop believing even the doctors' reports. డాక్టర్లు చెప్పిన కూడా నువ్వు నమ్మొద్దు అని చెప్పాను. Let the doctors do what they want. డాక్టర్లు ఏం కావాలంటే చేసుకోమని చెప్పాను. Let the doctors pronounce what they want. డాక్టర్లు ఏది పలకాలో పలుకోమని చెప్పాను. Put faith in God. అయితే దేవుళ్ళు మాత్రం విశ్వాసం పెట్టని చెప్పాను. My God can do this thing. నా దేవుడు ఈ చేయగలడు, సమర్థుడు అని చెప్పాను. Day before yesterday, I think yesterday or day before yesterday, I sent word through Salim and his wife. మరి సలీము తన భార్యతో మరొక మాట ఆయన చెప్పమని నేను పంపాను. I sent word and I said, expect a great miracle. నువ్వు మహా అద్భుతాలు నువ్వు కనిపెట్టని నేను ఆ మాట చెప్పాను. Expect a great miracle in your life. నీ జీవితంలో గొప్ప అద్భుతాలు, దేవుడు అద్భుతాలు చేసే కార్యాలు నువ్వు చూస్తావని నేను చెప్పాను. Yesterday evening, Susila came to me and she was telling me. అయితే నిన్న సాయంత్రము సుశీల సిస్టర్ వచ్చి నాతో చెప్తూ ఉన్నారు. That they need blood now. ఇప్పుడు వాళ్ళకి రక్తం కావాలని నాకు చెప్పింది. Why do the doctors need blood for a person who's going to die? చనిపోయిన వ్యక్తికి రక్తం ఎందుకండి చెప్పండి. It's obvious that this person is going to live. దాని అర్థం ఏంటంటే ఖచ్చితంగా రక్తం ఎక్కిస్తే ఈ వ్యక్తి బతుకుతాడని డాక్టర్లు నమ్మారు. That is the hope even the doctors have got. చూడండి, అలాంటి యొక్క నిరీక్షణ మరి ఆ డాక్టర్లకు కూడా కలిగింది. Number 2, the doctors said. అయితే రెండో విషయం డాక్టర్లు ఏమన్నారంటే, there is nothing more we can do. దీనికంటే మనం చేయవలసింది ఇంకేం లేదండి అన్నారు. You believe in your God. మీ దేవుళ్ళో మీరు విశ్వాసం ప్రార్థన చేసుకోండి. And you will be well. You will do well. అప్పుడు నువ్వు బాగా మరి కోలుకుంటావు అని డాక్టర్లే చెప్పారు. When now the doctors have changed their bad report. మరి ఇప్పుడు ఆ తప్పుగా మరి చెడ్డగా వచ్చిన రిపోర్ట్లని డాక్టర్లు మార్చడం మొదలు పెట్టారు. Because one fellow like me believes that God can do miracles. ఎందుకంటే నాలాంటి ఒక్క వ్యక్తి దేవుడు అద్భుత కార్యాలు చేయగలరని నమ్ముతున్నాను గనక. So you believe that God can do miracles. మీరు కూడా నమ్మండి దేవుడు అద్భుత కార్యాలు చేయగలరని. If everything has gone bad in your life, నీ జీవితంలో సమస్తం అంతా కూడా మరి ఒక చెడ్డగా జరిగినా కూడా put faith in God. అయితే దేవుడిలో మాత్రం విశ్వాసం పెట్టు. My God will never fail you. నా దేవుడు నిన్నెన్నడూ కూడా ఓడిపోనివ్వడు. My Jesus will never fail you. నా యేసయ్య నిన్నెన్నడూ కూడా ఫెయిల్ అవ్వనివ్వడమ్మా. On that count, మరి ఇది చెప్పిన తర్వాత let us go to the grave of Lazarus. మరి లాజరు యొక్క సమాధి దగ్గరికి వెళ్దాము. 3 days before, 3 రోజుల ముందు Jesus received a call from this family. యేసుప్రభు వారికి ఈ యొక్క కుటుంబం నుంచి ఒక వర్తమానం అందింది. The man you loved, Lazarus, is about to die. నువ్వు ప్రేమిస్తున్న లాజరు చనిపోబోతున్నాడయ్యా అని చెప్పారు. He is totally sick. చాలా బలహీనంగా ఉన్నాడు లాజరు అని చెప్పారు. Jesus loved this family consisting of 3 people. మరి ఈ కుటుంబంలో ఉన్న 3 వ్యక్తులతో కూడిన ఈ కుటుంబానికి ప్రభు వారికి ఎంతో ఇష్టము. Martha, Mary and Lazarus. మార్తా, మరియా అలాగే లాజరస్ అంటే చాలా ఇష్టం ప్రభు వారికి. He always used to visit them in the village called Bethany. బేతనీ అనే పట్టణం ఎక్కువగా యేసు ప్రభు వారు వెళ్తూ ఉండేవారు. Whenever he went to Bethany, he was always visiting them. బేతనీ పట్టణం ఎప్పుడు వెళ్ళినా కూడా ఆ గృహాన్ని దర్శించేవారు యేసు ప్రభు వారు. He was always visiting that family and he was seeking what do you call ఆతిథ్యం. మరి ఆయన అటువైపు ఆ పట్టణం వెళ్తున్నప్పుడల్లా కూడా ఆతిథ్యం ఆ గృహానికి వెళ్ళి తీసుకుంటూ ఉండేవారు. He was always going there. ఆయన ఎప్పుడు వెళ్ళినా కూడా వెళ్తుండేవారు ఆ లాజరు ఇంటికి. Because he had a favorite place very close by to Bethany called the Garden of Olives. మరి అలాగే ఓలివ్ తోట ఆ యొక్క బేతనీ పట్టణానికి దగ్గరగా ఉంది గనక యేసుప్రభు వారు ఎక్కువగా ఇష్టపడేవారు ఆ ప్రాంతము. Why he liked that Garden of Olives was he could see Jerusalem. ఓలివ్ తోట ఎందుకు ఇష్టపడేవారు అంటే అక్కడ నుంచి యెరూషలేము దేవాలయాన్ని దేవుడు చూసేవారు. And this Garden of Olives is on a hill. ఈ యొక్క ఒలివ్ తోట ఒక కొండ మీద ఎత్తైన ప్రాంతంలో ఉంది. And from there he could look down into Jerusalem. పైకి ఎక్కిన తర్వాత యెరూషలేము దేవాలయం వైపు యేసుప్రభు వారు చూసేవారు. Jerusalem had the temple of God. మరి యెరూషలేము పట్టణంలో దేవుని దేవాలయం ఉంది. That is his home. అది ఆయన గృహం అండి. He will live in that home. యేసుప్రభు వారు ఆ గృహంలో నివసించేవారు. Because that is the temple of God. ఎందుకంటే దేవుని ఆలయమై ఉన్నది. So he used to overlook Jerusalem and start praying in the nights. మరి యెరూషలేము చూస్తూ రాత్రంతా కూడా యేసుప్రభు వారు ప్రార్థన చేసేవారు. So every time he was going there to pray, he was always going to Bethany. మరి ప్రార్థన చేయడానికి వెళ్తున్నప్పుడల్లా కూడా బేతనీ గ్రామం వెళ్తూ ఉండేవారు ప్రభువారు. So these 3 people used to give him a lot of hospitality. ఈ ముగ్గురు మేరీ, మార్తా, ఈ లాజరు కూడా ఎక్కువ ఆతిథ్యం ప్రభువారికి ఇచ్చేవారు. So one day when Jesus was away from Jerusalem, ఒక దినాన్న మరి యేసు ప్రభువారు యెరూషలేము పట్టణానికి దూరంగా ఉన్నప్పుడు he received news that Lazarus was about to die. మరి లాజరు చనిపోబోతున్నాడని చెప్పి ఒక కబురు యేసు ప్రభువారికి అందింది. He stayed back where he was for 3 days. యేసు ప్రభువారికి ఆ కబురు అందినా కూడా ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఉన్నారు ప్రభువారు. And he went to Bethany
after 3 days. 3 రోజుల తర్వాత బేతనీ అనే గ్రామానికి ప్రభువారు వచ్చారు. By that time Lazarus was dead and buried. అప్పటికల్లా మరి లాజరు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. And 3 days later, మరి 3 రోజుల తర్వాత, after the death of Lazarus, after 3 days, మరి లాజరు చనిపోయిన 3 రోజుల తర్వాత, the 4th day, 4వ దినము, Jesus Christ went to the tomb. యేసు ప్రభువారు సమాధి దగ్గరికి వెళ్ళారు. He said, remove that stone. ఆ బండరాయిని తొలగించండి అని చెప్పారు. And you know what Martha was saying? మార్తా ఏమంటుందో మీకు తెలుసా? He has died 3 days back. అయ్యా ఆయన 3 రోజుల క్రితమే చనిపోయాడని చెప్తూ ఉంది. Today is the 4th day. ఇది 4వ దినం అయ్యా అని చెప్తూ ఉంది. And he will start stinking. మరి వాసన కొడతాడు అని చెప్తూ ఉంది. The body will start stinking. ఆ మృతదేహం అంతా కూడా దుర్వాసన వస్తుందని చెప్తూ ఉంది. It is better we avoid it. మనం అందుకనే రాయి తీయకుండా ఉండిపోదాం అయ్యా అంటుంది. And Jesus said, no, despite that, open it. యేసుప్రభు అంటున్నారు పర్లేదు తెరవండి అని చెప్తూ ఉన్నారు. And then he cried. You know that verse 35, it says Jesus wept. 35వ వచనంలో రాయబడింది ఏంటంటే యేసు కన్నీరు విడిచినని రాయబడి ఉంది. I don't want to go there. నేను అక్కడికి వెళ్ళట్లేదు. But when he wept, he prayed. మరి ఆ కన్నీరు కారుస్తున్నాడంటే తను ప్రార్థన చేస్తూ ఉన్నారు. So he was one with the family which was grieving for the absent Lazarus. మరి లాజరు చనిపోయాడు, ఆ చనిపోయిన కుటుంబంతో బాధపడుతున్నారు కనుక ఆ కుటుంబంతో కలిసి ఆయన కూడా దుఃఖపడుతూ ఉన్నాడు. In 25-26 verses he told Martha and Mary. మరి 25-26 వచనాల్లో మార్తా మరియతో ఆయన చెప్తూ ఉన్నారు. He told them, ఆయన చెప్పారు వారిద్దరితో, I am the resurrection and I am life. నేనే పునరుద్ధానము జీవము అని చెప్పి యేసుప్రభు వారు చెప్పారు. You believe in me, you live. మీరు నాలో విశ్వాసం ఉంచితే మీరు జీవిస్తారని చెప్తూ ఉన్నారు. Those who believe me and are living will never die. నాలో విశ్వాసం ఉంచి వాడు ఎన్నడూ కూడా చనిపోవడం చెప్తూ ఉన్నారు. That is 25-26. అది 25-26 వచనాల్లో. So now, after praying and thanking God for hearing his prayer, అయితే మరి ప్రార్థన చేసి దేవుడికి వందనాలు తెలియజేస్తున్నారు ప్రార్థన ఆలకించినందుకు. he prayed to God and he said, thank you Lord that you are hearing me. ప్రార్థన చేసి దేవా నీకు వందనాలు, నా ప్రార్థన ఆలకిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నారు. Remember he said, Father, I thank you that you always hear me. తండ్రి నీకు వందనాలు, ఎల్లప్పుడూ నా ప్రార్థన వింటున్నందుకు నీకు వందనాలు. But he says, I am praying this prayer for the sake of the people who are hearing me. ఇదిగో ప్రభువా ఈ ప్రార్థన ఎందుకు చేస్తానంటే నేను ప్రార్థన చేస్తుంటే వింటున్న ఈ ప్రజల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. The difference between you and us praying is this. మరి మీకు నాకు తేడా ఏంటంటే ప్రార్థన యొక్క వ్యత్యాసం ఇదండి. You know, when we pray, మనం ప్రార్థన చేస్తే ఎలా చేస్తామంటే we are always aware that the people are hearing. ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తా నా ప్రార్థన పక్క వారందరూ వింటున్నారు కదా అన్న భావన ఆలోచనలో ప్రార్థన చేస్తాం. And you will try to shout or you will try to cry more. ఇంకా గట్టిగా ఏడుస్తూ ప్రార్థన లేకపోతే గట్టిగా అరిసి ప్రార్థన చేయాలనుకుంటాం. Because you want to impress those people. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రజల్ని చుట్టుపక్కల ఉన్న ప్రజలు మనం ఆకర్షించుకోవాలనుకుంటాం. Arey Baba, nobody will listen to your prayer. బాబు దయచేసి నీ ప్రార్థన ఎవరు వినరమ్మా. Nobody will credit you for your great crying or great prayers. ఎవరు కూడా నువ్వు ఏడ్చినంత మాత్రాన గట్టిగా అరిచినంత మాత్రాన నిన్ను ఎవరు మెచ్చుకోరు. No. You are praying to God, you always remember that. నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేసినా కూడా ఎప్పుడు ప్రార్థన చేసినా ప్రభు యేసయ్య కోసం ప్రార్థన చేస్తున్నానని గమనించండి. You are praying to the creator who is your father. మరి నీ సృష్టికర్త అయిన తండ్రి కొరకు నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు. That is why Jesus says, Father, అందుకని యేసుప్రభువు అంటారు తండ్రి I know you will always listen to me. మీరు ఎల్లప్పుడూ నా ప్రార్థన వింటారని నాకు తెలుసు. But now I am praying so that these people will hear this. నేను ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను ఎందుకంటే ఈ ప్రార్థన ఇక్కడ వారు వింటారని చేస్తూ So that ఉన్నాను. the people will hear and believe. తద్వారా ప్రజలు విని వారు విశ్వాసం పెడతారని నేను చేస్తూ ఉన్నాను. So he prays and then the door is the blockage is removed, the rock is removed. మరి తన ప్రార్థన చేయగానే ఆ అడ్డు పెట్టిన బండరాయిని తొలగించారు. And what does he do? అప్పుడు యేసుప్రభువు ఏం చేస్తున్నారండి? He is so full of confidence now. ఎంతో మరి ఆ విశ్వాసంతో ఉన్నారు ప్రభువారు. He is so full of faith. ఎంతో మరి గొప్ప నమ్మకం విశ్వాసంతో ఉన్నారు. And now he calls out and says, మరి ఇప్పుడు గట్టిగా బిగ్గరగా అరుస్తూ చెప్తూ ఉన్నారు. he calls out the dead person. చనిపోయిన మృతదేహంతో చెప్తూ ఉన్నారు, Lazarus, లాజరు come out, బయటికి రా, come out. గట్టిగా బయటికి రా లాజరు అని బిగ్గరగా అరుస్తూ ఉన్నారు. And what was the condition of Lazarus inside? మరి లోపల లాజరు పరిస్థితి ఏంటండి? Probably the decay would have almost started. మరి ఆ శరీరం కుళ్ళిపోవడం మొదలైపోయి ఉండుంటది. Maybe, I don't know. నాకు తెలియదండి, బహుశా చెప్తున్నాను. Because that's what Martha and Mary believed. మరి మార్తా మరియా అదే నమ్మారు. But Jesus cried out to Lazarus. అయితే యేసుప్రభు వారు లాజరు వైపు బిగ్గరగా అరుస్తూ చెప్పారు. Now I had a vision of this entire scene. ఈ యొక్క అంశం అంతా కూడా నాకు దర్శనము దేవుడు ఇచ్చారండి. And I was looking at myself. I mean,
I was aware of where I was. మరి నేనంతా కూడా నేను ఎక్కడున్నానో అన్న విషయం కూడా నాకు తెలుస్తూ ఉంది. This is a vision I had. ఇది ఒక దర్శనము నాకు కలిగిందండి. You know what happened? ఏం జరిగిందో మీకు తెలుసా అమ్మా? I went back to about 1980 years back. మరి 1980 సంవత్సరంలోకి నేను వెనక్కి వెళ్ళిపోయాను. Not సంవత్సరం లోకి. 1980 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాను. So 1980 years, 1980 years I went back. మరి ఏంటి 1980 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయానండి. Where was I? నేను అప్పుడు ఎక్కడ ఉన్నానండి? I was at the graveside of Lazarus. మరి లాజరు యొక్క సమాధి పక్కన నేను ఉన్నాను. Unhesitatingly I am telling you, I was in the spirit. నేను డౌట్ పడకుండా చెప్తానండి, నేను ఆత్మలో అక్కడ ఉన్నానని చెప్తూ ఉన్నాను. But then I was in the very physical presence of that Bethany. ఆ బేత్ని గ్రామంలోని నేను భౌతికంగా శారీరకంగా అక్కడ ఉన్నాను. నా ఆత్మలో నాకు తెలుస్తూ ఉంది. See, you made a confusion there. I went to the physical city of that grave. ఆ సమాధి ఎక్కడైతే ఉందో ఆ పట్టణానికి నేను వెళ్ళాను. So I was in the spirit. నేను ఆత్మలో ఉన్నాను. Jesus called out Lazarus. యేసు ప్రభు వారు లాజరును బయటికి పిలిచారు. Then you know what Jesus told me? యేసు ప్రభు నాకు ఏం చెప్పారో తెలుసా? He said, just wait a minute. ఒక్క నిమిషం ఆగు అని చెప్పారు. He said, go down into the depths of the earth. మరి భూమి అగాధాల్లోకి నువ్వు వెళ్ళు అని చెప్పారు. Now go there in the spirit and see what is happening. నువ్వు ఆత్మలో ఆ అగాధంలోకి వెళ్ళి చూడు అక్కడ ఏం జరుగుతుందో చూడని చెప్పారు. And you know where I went? నేను ఎక్కడికి వెళ్ళానో తెలుసమ్మా? I was in the bowels of the earth. మరి భూగర్భంలోకి వెళ్ళాను. Everything was dark there. అంత చీకటిగా ఉంది భూగర్భము. It was the dungeons there. అక్కడ మరి చాలా ఇక్కడ అగాధాలు ఉన్నాయండి మొత్తం అంతా. The dead people's souls were there. మరి చనిపోయిన వారి ఆత్మలన్నీ కూడా ఉన్నాయి. There was a conference going on there. అక్కడ ఒక సంభాషణ జరుగుతూ ఉంది. Satan was seated on his throne. ఆ అపవాది ఆ సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. The devils, many important devils were there. మరి ప్రాముఖ్యమైన ఆ అనుచరులు దెయ్యాలు పక్కన ఉన్నాయి. There were more, so many other spirits. మరి చాలా ఆత్మలు ఉన్నాయి. There was great tumult or great uproar there. మరి అక్కడ గొప్ప ఏడుస్తూ మరి ఒక బాధ uproar అంటే shouting. గట్టిగా అరుస్తూ ఉన్నారు. They were all very happy. వారందరూ కూడా మరి happy. సంతోషంగా ఉన్నారు. They were all joyous. చాలా ఆనందంగా ఉన్నారండి. They were all shouting. వాళ్ళందరూ అరుస్తూ ఉన్నారు. It was not orderly. అది ఒక క్రమంగా లేదు. It was chaotic. అంతా కూడా గజిబిజిగా ఉంది. Don't ask me if I smelt anything. నన్ను అడగొద్దు ఏదైనా వాసన చూసారయ్యా అని అడగొద్దు. But this was the hell, the pit of hell. ఇది ఏంటి నరకం యొక్క భూభాగంలోకి నేను వెళ్ళాను. There Satan was having his counsel. అక్కడ సాతానుడు అక్కడ అనుచరులు అక్కడ సంభాషణలో ఉన్నారు. And he was speaking. Satan was speaking. మరి అపవాది మాట్లాడుతూ ఉన్నాడు. And he was saying, చెప్తున్నాడు, what happened to that fellow Lazarus? లాజరస్ సంగతి ఏమైందని చెప్తున్నాడు. It has been 3 days. ఇప్పుడు 3 రోజులు అయిపోయింది కదా అంటున్నాడు. And then one devil came forward. ఒక దెయ్యం ముందుకు వచ్చి he said, I killed him. దెయ్యం చెప్తుంది నేను లాజరస్ని చంపేశానని చెప్తుంది. I killed him. నేను చంపేశాను లాజరస్ని అని చెప్తున్నాడు. Then Satan was asking him, అప్పుడు అపవాది అడుగుతున్నాడు, how could you manage to do it? ఎలా చేయగలవయ్యా, ఎలా చంపేయగలవు అని అడుగుతున్నాడు. Okay, I told you to get him killed. నిజమే నేను నీకు చెప్పాను చంపేయమని, నువ్వు ఎలా చేసావు అని అడుగుతున్నాడు. How did you do it? ఎలా చేసావు అని ఎలా చంపేసావు అని అడుగుతున్నాడు. I can't understand how you did it. నాకు అర్థం అవట్లేదు ఎలా చంపేయగలిగావు అని అడుగుతున్నాడు. Because Jesus Christ himself used to come to his house. ఎందుకంటే యేసుప్రభు స్వయంగా ఆ గృహానికి ఎక్కువగా దర్శించేవారు. His sisters are very devoted. వారు ఇద్దరు అక్క చెల్లెలు కూడా ఎంత భక్తిగా ఉండేవారు. Even this fellow was sitting with Jesus. చాలా సార్లు లాజరు కూడా యేసుప్రభు వారి దగ్గర ఉండేవాడు. I wanted the sisters to come away from Jesus. ముందు మొట్టమొదటిగా యేసుప్రభు వారి దగ్గర నుంచి ఇద్దరు చెల్లెల్ని దూరపరచాలనుకున్నాను. I wanted you to take away Lazarus to the other side. ఇంకో వైపు లాజరస్ లాక్కెళ్ళిపోవాలి అని నీకు చెప్పాను కదా. I told you devils to destroy his parents. వాళ్ళ తల్లిదండ్రులు కూడా నాశనం చేయని మరి దెయ్యాలు చెప్పాను. That has happened. అది జరిగిపోయింది. When these 3 children are left as orphans. ఈ ముగ్గురు పిల్లలు అనాథలుగా విడవబడి ఉన్నారు. Now what did you do to bring Lazarus like this? మరి లాజరస్ని చంపడానికి నువ్వు ఏం చేసావని చెప్పి సాతానుడు ఆ దెయ్యాన్ని అడుగుతున్నాడు. That devil was saying, ఆ యొక్క దెయ్యం చెప్తున్నాడండి, you know what I did? ఏం చేస్తానో తెలుసా అని చెప్తున్నాడు. Every time that Jesus came to his house, ప్రతిసారి యేసుప్రభు వారు ఆ గృహానికి వచ్చినప్పుడు, when Jesus was speaking, యేసుప్రభు వారు మాట్లాడుతున్నప్పుడు, I never allowed Lazarus to listen. లాజరస్ ఎప్పుడు కూడా వినడానికి ఆసక్తిగా ఉండడానికి నేను ఉండేటట్టు చేయలేదు. I remembered him about his friends. వాళ్ళ స్నేహితుల్ని జ్ఞాపకం తెచ్చేవాడు ఆ సమయంలో. So I made him tell Jesus that he'll come back immediately. మరి యేసుప్రభు వారితో చెప్పేవాడు అట్లా లాజరు ఏమనంటే నేను ఇప్పుడే వస్తానండి అని బయటికి వెళ్ళిపోయాడు. No, I didn't say he'll go out. లేదండి అలా చెప్పేవాడు. He would say,
I'll just come back, Jesus. యేసుప్రభు అప్పుడే మళ్ళీ వస్తానని చెప్పేవాడు. Akka, I will get some eggs omelette for Jesus Christ. యేసుప్రభు వారికి గుడ్లు తీసుకొచ్చి ఆమ్లెట్ వేద్దామని బయటికి వెళ్ళిపోయాడు. And I'll bring little milk because he drinks milk. మరి పాలు తాగుతారు కనుక కొంచెం పాలు తీసుకొస్తాను అక్క అని చెప్పేవాడు. Somebody needs to get these things, no, Akka? మరి ఎవరో ఒకరు వెళ్ళి బయటికి వెళ్ళి తేవాలి కదక్క అనేవాడు. And he would receive a call from his friends. మరి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి తనకి ఒక కబురు వచ్చేది. Arey Lazar, come out, we have to go somewhere, no? లాజరు బయటికి రా, మనం అక్కడికి వెళ్ళాలి కదా అని కబురు అందేది. Don't shout. గట్టిగా అరకండి అని చెప్పేవాడు. You know Jesus is here. యేసుప్రభు వారు మా ఇంట్లో ఉన్నారు. Jesus, I'm sorry, I'll come back. యేసుప్రభు వారు నన్ను క్షమించండి, ఇప్పుడే వస్తాను. Jesus can't do anything అప్పుడు యేసుప్రభు కూడా ఏం చేయలేరండి. because Lazarus has his will. ఎందుకంటే లాజరుకి తన చిత్తం ఒకటి ఉంది. So he wants to go out with his friends. తన స్నేహితుతో వెళ్ళాలనుకుంటే వెళ్ళగలడు. He'll go out. వెళ్ళగలడు. Then when Lazarus goes out, మరి ఎప్పుడైతే లాజరు బయటికి వెళ్తాడో he'll buy those eggs and milk. ఆ గుడ్లు ఆ పాలు కొనుక్కుంటాడు. He'll send it with one of his friends. తన స్నేహితుడితో ఒకరితో ఇంటికి పంపుతాడు. And he wants to escape. మరి అక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకుంటాడు. That is what I did to Lazarus. అలా చేశాను లాజరుని అని చెప్పి దెయ్యం చెప్తున్నాడు. And Satan was saying, అప్పుడు అపవాది చెప్తున్నాడు, very good. వెరీ గుడ్, బాగా చేసావు. So you diverted his attention. తన యొక్క మరి ఆలోచనలన్నీ కూడా దారి మళ్లించావు. What else you did? ఇంకేం చేసావయ్యా? I diverted his attention to look at all those women who are going by. మరి బయట తిరుగుతున్న ఆడవాళ్ళ వైపు చూసే విధంగా లాజరుని చేశాను అని చెప్తుంది దెయ్యం. When he was sitting down in his class, మరి తన క్లాసులో కాలేజీలో కూర్చున్నప్పుడు he kept on looking at those girls. మరి తను ఆ ఆలోచన అంతా చూపంతా కూడా వేరే అమ్మాయిల వైపు మళ్లించానని చెప్తున్నాడు. When I put bad thoughts about those girls in his mind, తన మనసులోని ఆలోచనలన్నీ కూడా చెడ్డ తలంపులు నాటానని చెప్తున్నాడు. those girls would call him. ఆ అమ్మాయిలు తనని పిలిచేవారు. That is why he never used to sit with Jesus. అందుకని ఎప్పుడు కూడా యేసుప్రభువుతో కూర్చుండేవాడు కాదు. You know what, Satan? మరి సాతాను ఏం చేశాడో తెలుసండి. Sometimes, చాలా సార్లు. you know what, Satan? నీకు తెలుసా సాతానా? సాతానా నీకు తెలుసా? When Jesus used to come through the door, యేసుప్రభు వారు ఆ యొక్క ద్వారం లోనికి వస్తున్నప్పుడు Lazarus I used to make Lazarus run away from the back door. మరి వెనక డోర్ నుంచి లాజరుని బయటికి పారిపోవడానికి నేను ఆ తలంపులు పెట్టేవాడిని. Am I trying to relate something that is happening to you or your children? మీ గృహాల్లోని మీ పిల్లలకి కూడా ఇలాంటి ఆలోచనలు జరిగేవి అనిపిస్తుందండి మీకు? If I am lying about that vision, నేను గాని ఆ దర్శనం గురించి తప్పు చెప్పేవాడినైతే, if I'm trying to relate some kind of imagined vision, ఏదో నేను ఊహించేసుకుని చెప్తున్న దర్శనం అయితే, may I perish here? నేను ఇక్కడే మరి చనిపోతును. May I perish? మరి నేను ఇక్కడే నాశనం అయిపోతాను. I am not going to perish. నేను నాశనం అవనండి. Because I'm speaking the vision that God showed me. ఎందుకంటే నేను దేవుడు ఏదైతే దర్శనం చూపించారో దాన్నే మీకు వివరిస్తూ ఉన్నాను. The devil was talking to Satan like this. మరి ఈ దెయ్యము ఆ యొక్క అపవాదితో ఈ రీతిగా సంభాషణ చేస్తున్నాడు. How he used to divert the attention of Lazarus. లాజరు యొక్క మరి ఆలోచనని తన్ని దారి ఎలా మళ్లించాడో అన్ని విషయాలు చెప్తున్నాడు. The other devils were clapping. ఆ పక్క దెయ్యాలన్నీ కూడా చప్పట్లు కొడుతున్నాయి గట్టిగా. And then Satan said, అప్పుడు అపవాది చెప్పాడు, get that crown for this devil. వెళ్ళి ఆ యొక్క దెయ్యానికి అక్కడ ఒక కిరీటం తీసుకురండి. We can reward him for how he has done. మరి ఎలాగా మరి తను దారి మళ్లించాడో దాన్ని బట్టి ఈ యొక్క దెయ్యానికి ఒక కిరీటం తెద్దామని చెప్పి తెప్పించారు. Now Satan came forward, in his throne, and he said, what else you did? మరి ఆ సాతానుడు ఇంకొంచెం ముందుకు వచ్చి ఇంకేం చేసావు అని అడుగుతున్నాడు. Very fiercely he is looking at the devil. మరి ఆ దెయ్యం వైపు అలా చూస్తూ ఉన్నాడు. And then all of a sudden Satan said, మరి అనుకోకుండా ఆ సాతానుడు ఏమన్నాడంటే, is that all you did? ఇంతేనా చేసావు? And the devil said, no Satan, no, there is something more. లేదు సాతానుడా ఇంకా ఎక్కువ చేశాను, ఇది ఇంత మాత్రమే కాదు. Do you want to see what I did? ఇంకా ఏం చేశానో తెలుసుకోవాలనుకుంటున్నావా? He called out in the background. మరి వెనకాతల ఉన్న విషయాల్ని తను గట్టిగా పిలుస్తూ ఉన్నాడు. He looked at his back. తను వెంటనే తన వెనక్కి తిరిగి వైపు చూస్తున్నాడు, వెనక భాగం వైపు, into the darkness. మరి చీకటి వైపు చూస్తూ ఉన్నాడు. And he said, get that fellow Lazarus. లాజరస్ని ఇక్కడ తీసుకురండి అని చెప్తూ ఉన్నాడు. Lazarus was chained. మరి లాజరు ఏంటంటే సంఖ్యలు వేయబడ్డాడు. And he was brought there. మరి లాజరు అక్కడికి తీసుకురాబడ్డాడు. Lazarus was crying. లాజరస్ ఏడుస్తున్నాడండి. Please leave me. నన్ను విడిచిపెట్టండి అని ఏడుస్తున్నాడు. Jesus loves me. యేసుప్రభువు నన్ను ఎంతో ప్రేమించారు. Satan was saying, మరి అపవాది గట్టిగా నవ్వుతున్నాడు. and this devil was saying, Jesus loving you, forget it.
యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నారా ఆ విషయాన్ని మర్చిపో అని చెప్పి ఈ దెయ్యం కూడా అంటున్నాడు. Now Satan, right before Satan, Lazarus was standing there. మరి సాతాను ఎదురుగుంటా లాజరస్ ని సంకెలతో కట్టి నిలబెట్టారు. All the chains around him. తన చుట్టూరు గొలుసులతో కట్టేశారండి. He was bound and locked. మరి తన గొలుసులతో కట్టి తాళం వేయబడినట్లు కట్టేశారు. There is no escape. తనకి ఇంక తప్పించుకోవడానికి అవకాశం లేదు. There is no escape. తను తప్పించుకునే అవకాశం లేదండి. Then there were other devils came running. మరి మిగతా దెయ్యాలన్నీ పరిగెట్టుకుని అక్కడికి వచ్చాయి. And some fellows started giving the news. మరి కొంతమంది అయితే సమాచారం అందిస్తూ ఉన్నారు. Satan, do you know? అపవాది నీకు తెలుసా? Jesus Christ came to the cemetery, to the grave. యేసు ప్రభు వారు ఈ సమాధి దగ్గరికి వచ్చారు. Then he looked at other devils. మరి మిగతా దెయ్యాల వైపు చూసి One devil came up. ఒక దెయ్యం ముందుకు వచ్చి and he said, అతను అంటున్నాడు, I put unbelief in the sisters. ఆ అక్కల్లోని నేను ఇంకా అపనమ్మకాన్ని ఇంకా ఎక్కువ చేశానని చెప్తున్నాడు. They are not believing. ఆ ఇద్దరు చెల్లెళ్ళు నమ్మట్లేదు. Other devils came and said, మరి మిగతా దెయ్యాలు వచ్చి చెప్తున్నారు, I put an artificial kind of sorrow in all of them. వాళ్ళందరిలోనూ కూడా ఒకలాంటి ఏడుపు అంటే బాధ దుఃఖం ఒక It's not real. నిజమైన బాధ కాదు, ఒకలాంటి నాటకపరమైన బాధ దుఃఖం పెట్టాను వారికని మిగతా దెయ్యాలు చెప్తున్నాయి. Everybody is acting. అందరూ నటిస్తారండి అక్కడ అని చెప్తున్నాయి. And then one other devil came. ఒక దెయ్యం వచ్చి చెప్తుంది, He brought news. ఒక సమాచారము And తీసుకొచ్చింది. he started laughing. ఆ దెయ్యం వచ్చి గట్టిగా మరి నవ్వుతున్నాడు. He's telling Satan, do you know something happened? ఇంకొక విషయం తెలుసా నీకు సాతాండా, ఇంకొక విషయం జరిగింది. Jesus is crying. యేసు ప్రభు వారు కూడా ఏడుస్తున్నారని చెప్తున్నాడు. He's crying helplessly. నిస్సహాయ స్థితిలో ఉండి యేసు ప్రభు వారు సమాధి దగ్గర ఏడుస్తున్నారని చెప్తున్నాడు. He's crying very, very helplessly. మరి నిస్సహాయ స్థితిలో ఉండి ఏం చేయలేక యేసు ప్రభు వారు సైతం ఏడుస్తున్నారు సమాధి దగ్గర. That is what we all did. చూడండి, మీ అందరం కూడా ఇలాంటివన్నీ చేయిస్తాము. Oh, there was clapping there. అక్కడ అందరూ కూడా దెయ్యాలు చప్పట్లు కొట్టుకుని సాతాన్ని పొగుడుతున్నారు. And some of the devils started dancing. కొన్ని దెయ్యాలు అయితే డాన్సులు కూడా వేస్తున్నాయి అక్కడ. Oh, they were feeling very happy. చాలా సంతోషంతో నాట్యం వేస్తున్నాయి. Lazarus was down, locked, మరి లాజరస్ అయితే ఈ గొలుసులతో కట్టేసి మరి కట్టివేయబడ్డాడు, crying. ఏడుస్తూ ఉన్నాడు. And then there was another devil. He brought the news. మరి ఇంకొక దెయ్యం వచ్చి ఇంకో సమాచారం తెచ్చిందండి. And that devil was saying, ఆ దెయ్యం ఏమంటుందంటే, you know, after the crying, you know what that fellow did? మరి యేసు ప్రభు వారు ఏడ్చిన తర్వాత ఏం చేశాడో తెలుసా? He called out. He's calling Lazarus. గట్టిగా లాజరు అని పిలుస్తున్నాడు. He's calling out Lazarus from the dead. మరి ఆ చనిపోయిన స్థితిలోంచి లాజర్ని బయటికి పిలుస్తున్నాడు. He's calling Lazarus from the dead. మరి చనిపోయిన లాజరస్ ని బయటికి పిలుస్తూ ఉన్నాడు. Satan's face became ashen, like ash. మరి సాతాను యొక్క ముఖము మరి మసి అయిపోయిందండి. He thinks, Jesus calling him? యేసు ప్రభు వారు పిలుస్తున్నారా? Arey fellow, ఒరే బాబు, how can you allow that? ఎందుకు అది నువ్వు పిలడానికి అవకాశం ఇచ్చావు? Before Satan could react, సాతాను ఇంకో ఏదో చేయబోయే లోపు, before he could react and say and tell the other devils and order them to do something, మరి సాతాను మిగతా దెయ్యాలకి ఆజ్ఞాపించేలా చేయండి అని చెప్పే లోపల already the call was reverberating in the pits of heaven, pits of hell. అప్పటికే యేసు ప్రభు వారు పిలిచిన పిలుపు అప్పటికే అగాధాల్లోకి వినబడుతూ ఉంది. Lazarus, come out. లాజరు బిగ్గరగా బయటికి రా అని అడుగుతున్నారు. Lazarus, come out. లాజరు బయటికి రా అని యేసు ప్రభు వారు అడుగుతున్నారు. Once that call came, ఒక్కసారి ఆ మాట పలికారండి ప్రభు వారు. when that call came, ఎప్పుడైతే ఆ మాట స్వరం బయటకు వచ్చిందో, it was reverberating in the pits of hell. మరి ఆ అగాధంలో ఆ నరకంలో ఆ స్వరము తిరుగుతూ ఉంది. You know what Lazarus did? అప్పుడు లాజరు ఏం చేశాడో తెలుసండి? He was right in the pits of hell. తను కూడా నరక అగాధాల్లోని గొలుసులేసి కట్టబడి ఉన్న లాజరు. All of a sudden he started hearing that cry and reverberation. వెంటనే యేసు ప్రభు వారు పలికిన స్వరం వినబడుతూ ఉంది. The pits of hell were shivering. ఆ యొక్క అగాధమైన నరకమంతా కూడా వణికిపోతుంది గజగజ. The pits of hell, there was echoing all around. ఆ సౌండ్ మరి ఎకో సిస్టమ్ లాగా బయటికి బిగ్గరగా రా బయటికి అన్నట్టు బయటికి స్వరం వస్తూ ఉంది. The locks fell down. ఆ చైన్లు ఆ తాళాలన్నీ కూడా పడిపోయి, The chains fell down. ఆ గొలుసులన్నీ కూడా కింద ముక్కలుగా పడిపోయి, Two brilliant angels came there. రెండు అద్భుతమైన దేవదూతలు అక్కడికి వెళ్ళారు. And the two angels caught hold of Lazarus. ఆ ఇద్దరు దేవదూతలు లాజరుని పట్టుకున్నారు. On either side of Lazarus. లాజరుకి అటువైపు ఇద్దరు దేవదూతలు నిలబడ్డారు. That is the power of Jesus' words. శక్తిగల దేవుడు యేసు ప్రభువారు. That is the power of Jesus' words. యేసు ప్రభువారికి అంత శక్తిగల దేవుడు ఉన్నారు ఆయన. From the pits of hell, ఇగో అగాధమైన మరి
The angels did not even walk there. ఆయా అక్కడ దేవదూతలు నడిచి కూడా వెళ్ళలేదండి. They just held Lazarus on either side. రెండు వైపులా ఆ లాజరస్ అటు ఇటు పట్టుకున్నారు. And they were lifting up Lazarus. లాజరస్ను పైకి లేపుతున్నారు. And these two brilliant angels, ఈ అద్భుతమైన ఇద్దరు దేవదూతలు కూడా they were just floating out from hell. ఆ నరకంలోంచి అలా ఎగురుకుంటూ లాజరును బయటికి తీసుకొస్తున్నారు. And you know something? మీకు ఇంకో విషయం తెలుసా? Nobody could stop them. ఎవరు కూడా వారిని ఆపలేకపోయారు. Nobody could stop them. ఏ దెయ్యాలు సాతాను కూడా ఆపలేకపోయారు. Even the devil called death was there. మరణం అనే ఆ దెయ్యం కూడా అక్కడే ఉంది. Death bent down his head in shame. మరి ఆ యొక్క మరణము తల దించుకుని సిగ్గుతో తల దించుకున్న మరణం అనే దెయ్యము. Satan wanted to cover his head. మరి సాతాను కూడా తన ముఖాన్ని కప్పుకోవాలనుకున్నాడు. Because the glory of God the Father upon those two angels was so brilliant. మరి ఆ ఇద్దరు దేవదూతల మీద దేవుడి యొక్క మహిమ అంత అధికంగా ఉన్నదండి. And now Lazarus was brought up. మరి లాజరుని బయటికి తీసుకొచ్చారు. His spirit came up. తన ఆత్మ పైకి వచ్చింది. And the spirit came up into the grave. ఆ యొక్క మరి ఆత్మ పైకి వచ్చి తన సమాధిలోకి వెళ్ళింది. And as the spirit of Lazarus came up, ఎప్పుడైతే దేవుడు లాజరు యొక్క ఆత్మ పైకి వచ్చారో he came into the grave. ఆయన సమాధిలోకి వెళ్ళారు. And the spirit of Lazarus went into the body of Lazarus. మరి లాజరు యొక్క ఆత్మ లాజరు యొక్క శరీరంలోకి వెళ్ళింది. And what happened then? అప్పుడు ఏం జరిగిందండి? Lazarus was tied with grave cloths. లాజరుని మరి ఈ ప్రేత వస్త్రాలతో చుట్టుబెట్టి ఉంచారు. Grave cloths. మరి ప్రేత వస్త్రాలతో చుట్టుబెట్టి ఉంచారు. With great difficulty he got up. మరి కష్టంతోనే పైకి లెక్కగలిగాడు. He couldn't see anything. ఏమి చూడలేకపోతున్నాడు. Because his face was covered. ఎందుకంటే తన ముఖాన్ని కూడా మరి గుడ్డలతో కట్టివేయబడ్డాయి. And now he began to slowly push himself out. మరి నెమ్మదిగా రెండు కాళ్ళతోని బయటికి రావడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. He came to the door. డోర్ దగ్గరకు తలుపు దగ్గరకు వచ్చాడు. And he stood there. అక్కడ నిలబడ్డాడు. He had grave clothes on. తన మీద ప్రేత వస్త్రాలు ఉన్నాయి. The cloth of the grave also covered his head. మరి తన ముఖాన్ని కూడా ఈ ప్రేత వస్త్రాలతో కట్టబడి ఉన్నాయి. Jesus looked at him. యేసు ప్రభువు అతని వైపు చూశారు. What he did he could do. What he could do he already did. మరి తను ఏ చేయవలసిందో అప్పటికే చేసేశారు ప్రభువారు. Because Jesus called him out. ఎందుకంటే యేసు ప్రభువారు బయటికి లేపి పిలిచారు. Satan and death had no hold on Lazarus anymore. మరి లాజరు మీద గాని లాజరు మీద తనకి దెయ్యానికి గాని మరణానికి గాని ఏ అధికారము లేదు. Now there are something else that the people around should do. మరి ఆ పక్కన ఉన్న ప్రజలు చేయవలసింది ఇక్కడ కొంచెం ఉంది. That's why Jesus said, అందుకని యేసు ప్రభువారు అంటున్నారు, untie him. ఇప్పుడు తన కట్లు విప్పండి. Open all those grave clothes. ఆ ప్రేత వస్త్రాలని కూడా విప్పండి అని చెప్తున్నారు. Set him free. తన్ని ఫ్రీగా విడిచిపెట్టని చెప్తున్నారు. The grave clothes cannot hold him any further. ఈ ప్రేత వస్త్రాలు ఇంకెన్నడూ కూడా అతన్ని కట్టి ఉంచలేవు. Death cannot hold him any further. మరణం అనేది తన్ని కట్టి ఉంచలేదు. What an amazing miracle. చూడండి ఎంత అద్భుతం దేవుడు చేశారండి. What an amazing miracle Jesus can do. చూడండి యేసు ప్రభువు ఎంత అద్భుతమైన మరి ఆ కార్యం చేశారో. Remember, there was not a single human being there who could believe what Jesus can do. మరి అక్కడ ఒక్క వ్యక్తి కూడా యేసు ప్రభువు ఇలా చేయగలరని చెప్పి నమ్మే విశ్వాసి ఒక్కరు కూడా లేరు. Not one single person. ఒక్క వ్యక్తి కూడా ఆ ఏరియాలో లేడండి. Despite all circumstances, ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా, despite every single devil working against him, మరి తనకి వ్యతిరేకంగా ప్రతి దెయ్యం కూడా పనిచేస్తున్నప్పటికీ కూడా, even death working against him, మరణం కూడా ఆయనకి వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పటికీ కూడా, Satan and his minions working against him, మరి సాతానుడు తన అనుచరులు అనేక మంది తనకి వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పటికీ కూడా, even the pits of hell working against him, మరి ఆ యొక్క అగాధమైన నరకంలో ఉన్న అగ్ని అవి కూడా మరి తనకి వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పటికీ కూడా, even the darkness working against him, చీకటి అంతా కూడా ఆయనకి వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పటికీ కూడా, nobody can work against the word of God. దేవుని మాటకి వ్యతిరేకంగా ఏది కూడా నిలవజాలదు. The word of God is so powerful. దేవుని యొక్క వాక్కు అంత శక్తివంతమైన వాక్కమ్మా. What we need to do is put faith in that word. మనం ఏం చేయాలంటే ఆయన వాక్కులో విశ్వాసం పెట్టాలంతే. That is why Jesus Christ said, అందుకని యేసు ప్రభువు చెప్తున్నారు, I have released him. నేను ఆయనకి విడుదల దయచేశాను. I have delivered him. నేను ఆయనకి విమోచించిన విడుదల దయచేశాను. The pits of hell did not hold him any. అంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ జ్ఞాపకాలు ఉండిపోతాయి. They will tell Lazarus, వారు లాజరుతో చెప్తారు, no, you can't live. లాజరు నువ్వు బతకలేవు. You cannot live. నువ్వు బతకలేవు లాజరు. You should not live. నువ్వు బతకూడదు. We don't have money to put for operation. మాకు ఆపరేషన్ చేయించడానికి మా దగ్గర డబ్బులు లేవు లాజరు. If the Apollo hospital doctors say we need more money, I can't sell the house and bring more money. మరి అపోలో హాస్పిటల్ వారు ఇంకెక్కువ డబ్బులు కావాలంటే మరి నేను ఇల్లు అమ్మి కూడా డబ్బులు తేలని పరిస్థితిలో ఉన్నానే. My Jesus Christ does not need your money.
నా యేసు ప్రభువారికి నీ డబ్బుతో పని లేదమ్మా. What he needs ఆయన is, చే- ఆయన is to కావాల్సిందల్లా. release. What he needs is to release his word. ఆయన కావాల్సింది ఏంటంటే ఆయన వాక్కుని అక్కడ పలకాలంతే. Now what is your condition? అయితే ఈ దినాన్ని నీ పరిస్థితి ఏంటి? What is your condition? నీ పరిస్థితి ఏంటమ్మా? Is it disease? ఒకవేళ జబ్బుతో ఉన్నావా? You know what the disease is telling you? జబ్బు నీతో ఏం చెప్తుందో తెలుసా? You know what the devils are telling you? దెయ్యాలు నీతో ఏం చెప్తున్నాయో తెలుసా? We will refuse to leave you. మేము నిన్ను విడిచి వెళ్ళము అని చెప్తున్నాయి. We'll come back again and again and again. మేము తిరిగి మళ్ళీ వస్తాం మళ్ళీ వస్తాం దెయ్యాలు చెప్తున్నాయి. There is a depth in your organs. నీ యొక్క శరీర అవయవాల్లో మరణము దాగుంది. There is depth in your body. నీ యొక్క శరీరంలో మరణము దాగుంది. There is depth in your mind. నీ మనసులోని ఈ యొక్క మరణము దాగుంది. There is depth in your belief system. నీ యొక్క విశ్వాసంలోనే మరణం అనే దాగుంది. I am going to relieve everything. నేను అన్ని కూడా విడుదల దయచేస్తాను. Because I am the resurrection. ఎందుకంటే నేనే పునరుద్ధానుణ్ణి. I am life. నేనే జీవము. My word is life. నా మాట నా వాక్య జీవముతో My word is life. నా వాక్య జీవపు వాక్కు. Expect a great miracle in your life. నీ జీవితంలో అద్భుత కార్యాలు కొరకు కనిపెట్టండి అమ్మా. You need to expect a miracle. నీ జీవితంలో నువ్వు అద్భుతం చూడాలి. When all the circumstances are working against you. మనకున్న పరిస్థితులన్నీ కూడా మనం వ్యతిరేకంగా ఉన్నా కూడా. When you have not done very badly in your interview. నువ్వు ఇంటర్వ్యూలో బాగా చేయకపోయినా సరే. When you have not written well in your exam. నీ పరీక్షలు బాగా రాయకపోయినా సరే. When your preparation has been stupid. ఒకవేళ నీ యొక్క అంటే ప్రిపరేషన్ సిద్ధపాటు అంతా కూడా అంత బాగోలేకపోయినా కూడా. No matter what is there. ఏదైనా ఉన్నా కూడా. No matter what happens in your life. నీ జీవితంలో ఏం జరిగినా కూడా. No matter what the teachers have always talked about you. నీ గురించి టీచర్లు పలికిన మాట ఇప్పుడు కూడా. If they say you're good for nothing. నువ్వు ఎందుకు పనికిరాని వాడివి అని ఆ టీచర్లు అన్నా కూడా. If they say you're useless. నువ్వు పనికిరాని వాడివి అని ప్రజలు అన్నా కూడా. If they say you're stupid. నువ్వు బుద్ధి లేని వాడివి అని అన్నా కూడా. If they say you can never make it in life. నువ్వు జీవితంలో ఎన్నడూ కూడా సాధించలేవే అన్నా కూడా. Remember. ఒకటి మాట జ్ఞాపకం చేసుకోండి. The same things were told about this man of God. దైవ సేవకుడి గురించి కూడా ఇలాగే చెప్పారు చాలా మంది. Even pastors said that. చాలా మంది పాస్టర్లు ఇలాగే చెప్పారు. Even churches said that. చాలా సంఘాలు ఇలాగే పలికాయి. Even believers, my own believers said that. సొంత విశ్వాసులే ఈ మాటలు పలికారు. I don't care for what you say. మీరేమన్నా కూడా నాకు పట్టింపు లేదు. I don't care for what the devils say. అపవాది ఏమన్నారు కూడా నేను పట్టించుకోను. I don't care for what circumstances say. ఏ పరిస్థితులు నన్ను ఎలా చుట్టుముట్టినా కూడా నేను పట్టించుకోను. I only want to believe what Jesus says. యేసు ప్రభువు ఏదైతే చెప్పారో అదే నేను నమ్ముతూ ఉన్నాను. That is why Jesus told me one thing. అందుకని యేసు ప్రభువు ఒక విషయం చెప్పారు నాకు. He said stop believing all those negative stories. నెగటివ్ గా వస్తున్న కథలన్నీ కూడా మాటలన్నీ కూడా వినడం మానే. Stop believing all those fake news. ఈ అబద్ధపు వార్తలన్నీ కూడా వినడం మానే. Stop believing that fake ఈనాడు and all those ABN and all those stupid channels. మరి ఈనాడు గాని ABN ఛానల్స్ గాని వస్తున్న వార్తలన్నీ కూడా వినొద్దని చెప్తున్నారు. Stop believing what is being spoken of in tea shops. మరి టీ కొట్ల దగ్గర మాట్లాడుకునే మాటలు మీరు పట్టించుకోకండి అమ్మా. Stop believing what people bring news to you. మనుషులు ఏ వార్తలు తెచ్చినట్లు మీరు నమ్మొద్దు. Just believe my word. అయితే నా వాక్కును నమ్మండి. Just believe my word. నా వాక్కును నమ్మండి. My word is powerful. నా వాక్కు శక్తివంతమైన వాక్కు. My word will deliver you. నా వాక్కు నిన్ను విడుదల కలుగు చేస్తది. My word will bring you alive. నా వాక్కు నీకు జీవము కలుగు చేస్తది. The same word which is going to deliver you. ఇదే వాక్కు నీకు విడుదల విమోచన కలుగు చేస్తది. I want to close very quickly now. నేను ముగించాలనుకుంటున్నానమ్మా. The same word which will relieve you. ఇదే వాక్కు నీకు విడుదల దయచేస్తది. The same word will give a refreshment to you. ఇదే వాక్కు నీకు ఇంకా నూతన ఉత్సాహం కలుగు చేస్తది. The same word which is going to open doors to you. ఇదే వాక్కు నీకు నూతనమైన మార్గాలు తెరవబడతాయి. It's not without experience. ఇదంతా కూడా అనుభవం లేకుండా కాదమ్మా. That word has a lot of experience. ఈ వాక్కుకి చాలా అనుభవం ఉంది. You know when that word came here and became flesh. ఆ వాక్కే ఇక్కడికి వచ్చి శరీరధారి అయి వచ్చింది. When that word became flesh here. ఎప్పుడమ్మా ఈ ఒక్క వాక్కు శరీరధారి ధరించారు? When the word became flesh here. ఎప్పుడైతే ఈ వాక్కు ఇక్కడ శరీరధారి ధరించిందో the same word was put to death. అదే వాక్కు మరి మరణానికి అప్పచెప్పబడింది. The same word which already experienced death is buried. మరి అదే వాక్కు శరీరానికి అనుభవం కలిగిందో సమాధి చేయబడింది. After 3 days and 3 nights. మరి 3 దినాలు 3 రాత్రులు. The same word was brought alive again. అదే వాక్కు తిరిగి పునరుద్ధాన శక్తితో మరి లేపబడింది. Remember, no human being touched the grave clothes there. ఎవరు కూడా ఏ మనిషి కూడా ఆ ప్రేత వస్త్రాలు ముట్టుకోలేదు. The word of God became alive, became spirit again. మరి దేవుని వాక్కు మరి ఒక్కసారి లేచి మరి దేవుని ఆత్మ leaving the grave clothes there in that grave. అక్కడే ఆ సమాధిలోనే ఆ ప్రేత వస్త్రాలు విడిచిపెట్టి. And now the word of God came out
ఇప్పుడు దేవుని యొక్క వాక్ బయటకు వచ్చింది. came and visited the disciples, మరి ఆ వాక్ బయటకు వచ్చి ఆ శిష్యులను కలిసాయి. showed himself to the disciples, మరి శిష్యులకి తన తాను కనపరుచుకున్నారు. taught the disciples, మరి శిష్యులకి నేర్పారండి. and went up again. తిరిగి మరి ఆరోహణ అయిపోయారు. And where is the word now? ఇప్పుడు ఆ వాక్ ఎక్కడ ఉందమ్మా? Do you want to know? You want to know where that word is? ఇప్పుడు ఆ వాక్ ఎక్కడ ఉందో నీకు తెలుసుకోవాలని ఆశ ఉందా? Do you want to know where that word is? ఆ వాక్ ఎక్కడ ఉందో నీకు తెలుసుకోవాలని ఆశ ఉందమ్మా? Now the word is speaking to you. ఆ వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది. If you believe that word, నువ్వు నమ్మినట్లయితే ఈ వాక్ని, if you believe the word, నువ్వు వాక్ని నమ్మినట్లయితే, when the word is coming into your ears, ఇగో ఈ వాక్కు నీ చెవుల్లో లోనికి వస్తున్నట్లయితే, the word is coming into your spirit, ఆ వాక్కు నీ యొక్క ఆత్మలోకి వెళ్తూ ఉంది. and you know what that word does? ఈ వాక్కు ఏం చేస్తుందో తెలుసా? It will bring you alive. నిన్ను మరీ జీవింపజేస్తదమ్మా. It will bring you alive. నిన్ను జీవింపజేస్తది. Tell me what is dead in your life. చెప్పు, నీ జీవితంలో ఏది మృతతుల్యంగా ఉన్నదో? Is your womb dead? నీ యొక్క గర్భము మృతతుల్యముగా ఉన్నదా? Is your organ dead? నీ యొక్క అవయవాలు మృతతుల్యంగా ఉన్నాయా? What is dead in your life? పరిస్థితిలో ఉంది నీ శరీరంలో? What about the finances? Are they dead? నీ యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? అవి చనిపోయే పరిస్థితిలో ఉన్నాయా? Is your tongue dead? నీ యొక్క నాలుక చనిపోయే పరిస్థితిలో ఉందా? Is your voice box dead? నీ యొక్క వాయిస్ లేకపోతే స్వరము మోగపోయిందా? No matter whatever is dead, ఏది చనిపోయి మృతతుల్యంగా ఉన్నా సరే, my Jesus said, నా యేసు చెప్తూ ఉన్నాడు, he is the resurrection and he is ఆయన life. పునరుత్థాన శక్తితో జీవిస్తున్నాడు. That is the power in his word. అది శక్తి, అంత వాక్కు ఉంది ఆయన శక్తి, ఆయన వాక్కులో. The power in his word will bring up alive. ఆయన వాక్కులో శక్తి అంతా కూడా తిరిగి తీసుకొస్తుంది. Your finances will start breathing. నీ యొక్క ఆర్థిక పరిస్థితి అంతా కూడా తిరిగి పునరుద్ధాన శక్తితో తిరిగి వస్తాయి. The finances will start breathing. నీ యొక్క మరి ఆర్థిక పరిస్థితి అంతా కూడా శ్వాస పీల్చుకోవడం మొదలు పెడతాయి. Your dead organ will start breathing again. నీ చనిపోయిన అవయవాలన్నీ తిరిగి జీవింపు చేస్తాయి. Anything that is dead that belongs to you will start breathing ఏదైతే again. నీకు సంబంధించిందో మృతతుల్య పరిస్థితిలో ఉందో అదంతా కూడా చిగురింపు చేస్తది. Tell me, is your business dead? చెప్పండి, నీ వ్యాపారం డల్ గా ఉందా? Is your potential dead? ఒక నీ సామర్థ్యత చనిపోయే పరిస్థితిలో ఉందా? Is your future dead? నీ భవిష్యత్తు తగ్గిపోయే పరిస్థితిలో ఉందా? Is your destiny dead? నీ గమ్యము చనిపోయే పరిస్థితిలో ఉందా? God has given me the authority to untie you. దేవుడు నాకు అధికారం ఇచ్చాడు ఆ కట్లు విప్పడానికి. No matter what you are wearing, నువ్వు ఏది వేసుకున్నా సరే, whether they are dead clothes, ఒకవేళ చనిపోయిన వస్త్రాలు, whether you're tied without any kind of freedom, మరి నీకు స్వాతంత్రం లేకుండా కొన్ని పరిస్థితుల ద్వారా కట్టబడ్డావా? like how the donkey was tied. చూడండి, ఎట్టి రీతిగా అయితే అక్కడ గాడిద కట్టబడి ఉందో. It is the disciples who went and untied the donkey. మరి చూడండి, శిష్యులు వెళ్ళి ఆ గాడిదని కట్లు విప్పారు. You know, there was the prophet of God called Jonah. జోనా ప్రభు యొక్క మరి ప్రవక్త, దేవుని యొక్క ప్రవక్త. You know what happened? He was disobedient to the call of God. మరి దేవుని పిలుపుకి తన యోనా మరి అవిధేయుడై ఉన్నాడు. He was asked to go to Nineveh. నినివే పట్టణానికి వెళ్ళమని చెప్పారు యోనాని. He went away to Tarshish. తార్షీష్ పట్టణం వైపు ప్రయాణం చేశాడు. And then he was forced and forcibly thrown into the sea. మరి బలవంతంగా సముద్రంలో పడవేయబడ్డాడు యోనా. The fish swallowed him. మరి ఆ చేప తను వెంబడించింది. And then he was in the belly of the fish. తను మరి ఆ యొక్క చేప కడుపులో ఉన్నాడు. I don't have time now for me to read from chapter 2 verse 1 to 5. మరి ఆ రెండో అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదవడానికి నాకు సమయం లేదు. Jonah says, యోనా చెప్తూ ఉన్నాడు, I am in the pits of the death. నేను ఆ చనిపోయే అగాధాల్లో నేను ఉన్నాను. From here I am praying to you, Lord. ఇగో ప్రభువా, ఈ అగాధం నుంచి నీకు ప్రార్థన చేస్తున్నాను. Won't you set me free? నన్ను దయచేసి విడుదల చేయవా? The cords have been tied to me. ఆ కట్టులతో నన్ను కట్టివేయబడ్డారు. I am in the depths of hell. మరి ఈ యొక్క మరి ఈ భూ అగాధంలో ఈ యొక్క నరకంలో నేను ఉన్నాను. Won't you untie me, Lord? దయచేసి ప్రభువా, ఈ అగాధం నుంచి నన్ను విడిపించువా? So these are cords of disobedience. చూడండి, ఇవన్నీ కూడా మరి అవిధేయతలు ఉంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాం. So Jonah was tied with the cords of disobedience. మరి యోనా కూడా ఈ అవిధేయమైన సంఘటనల చేత కట్టింపబడి ఉన్నాడు. Are you tied with that kind of disobedience? నువ్వు కూడా అలాంటి అవిధేయమైన కట్టడలకి కట్టుబడి ఉండిపోయావేమో. Are you tied with cords of indiscipline? మరి క్రమశిక్షణ లేకుండా నువ్వు కట్టుబడి ఉన్నావేమో. Are you tied with the cords of lack of freedom? నీకు స్వాతంత్రం లేక మరి స్వేచ్ఛ లేక కట్టుబడి ఉన్నావేమో. నీకు స్వేచ్ఛ లేదా? What is your condition? ఏంటి నీ పరిస్థితి ఇది నాన్న? Are you tied with the cords of disease? మరి ఒక జబ్బులతో నువ్వు కట్టుబడి ఉన్నావేమో. No matter what you're tied up with. నువ్వు దేనితో కట్టుబడినా సరే. Remember, Lazarus was tied up like that. గమనించండి, లాజరు కూడా అట్టి రీతిగా కట్టుబడి ఉన్నాడు. Even the pits of hell could not stop him. మరి ఈ యొక్క నరక అగాధాలు కూడా అతన్ని మరి ఉంచలేకపోయాయి. That is why
although he was tied with chains there in the heads in the pits of hell, మరి ఆ నరకంలోని గొలుసులతో కట్టబడినా కూడా the word of God came to set him free. ఈ దేవుని యొక్క వాక్కు వచ్చి తనకు విడుదల దయచేసింది. The call of God came to set him free. దేవుని పిలుపు వచ్చి ఆయన్ని విడుదల దయచేసింది. Oh, I'm telling you, the call of God is right now coming into your spirit. ఇదిగో ఇప్పుడే చెప్తున్నామా, దేవుని యొక్క వాక్కు నీ యొక్క ఆత్మలోకి వస్తూ ఉన్నారు. The call of God is raising you up from what you are, what situation you are. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే నీ యొక్క దేవుని వాక్కు వచ్చి ఆ పరిస్థితి నుంచి నేను బయటికి తీసుకొస్తూ ఉన్నారు. From the ties or to whatever you are tied up with, నువ్వు దేంతో కట్టుబడినా సరే God is delivering you from there. దేవుడు అక్కడ నుంచి నీకు విడుదల దయచేస్తూ ఉన్నారు. God is delivering you from there. దేవుడు ఆ పరిస్థితి నుంచి నీకు విడుదల దయచేస్తూ ఉన్నారు. He gave me the authority to untie you. దేవుడు నాకు అధికారం ఇచ్చారు ఆ కట్టులు విప్పడానికి కొరకు నీకు. To untie the cords of death. మరణ ఒక కట్టులు విప్పడానికి దేవుడు నాకు అధికారం ఇచ్చారు. To untie the cords of disease. ఆ జబ్బు యొక్క మరి కట్టులు విప్పడానికి దేవుడు నాకు అధికారం ఇచ్చారు. To untie the cords of distress. మరి ఆ నిరుత్సాహం కలుగు చేస్తున్న కట్లన్నిటికీ కూడా విడుదల ఇప్పడానికి దేవుడు నాకు అధికారం ఇచ్చారు. To untie the cords of failure. ఆ ఓటమి నుంచి ఆ కట్లు విప్పడానికి కొరకు దేవుడు నాకు అధికారం ఇచ్చారమ్మా. To untie the cords of lack of progress. ఏదైతే అభివృద్ధి చెందలేకపోతున్నావో కట్లు కట్టుబడి ఉన్నాయో ఆ కట్లు అంటే ఇప్పడానికి కొరకు నీ అభివృద్ధి ఎవరు ఆపలేరు. To untie the cords of pulling you back. ఏదైతే మరి కట్లు నిన్ను వెనక లాగేస్తూ ఉన్నాయో, don't you feel that surge of power in your life now? చూడండి ఇప్పుడు గొప్ప శక్తి పొందుకున్న అనుభూతికి లేదా? Don't you feel that power coming into your spirit? చూడండి గొప్ప శక్తి నీ ఆత్మలోకి రావడము, నువ్వు బలపడము లేదా చెప్పమ్మా. That is the power of the word. ఇది ఒక శక్తి అంతా కూడా దేవుని వాక్కు బట్టి ఈ బలము. That is the power of his anointing. అదేండి ఆయన యొక్క అభిషేకం బట్టి ఈ యొక్క శక్తి. That is the power of his anointing. అదేండి ఈ యొక్క అభిషేకం బట్టి ఆ శక్తి నీకు వస్తూ ఉంది. My dear friend, నా ప్రియ స్నేహితుడా, the promotion is on the way. ఇగో ఈ యొక్క ప్రమోషన్ దారిలో ఉంది. The progress is on the way. నీ అభివృద్ధి పురోగతి దారిలో ఉంది. The prosperity is on the way. ఇది యొక్క ఆశీర్వాదం అంతా కూడా మరి స్వాస్థ్యమంతా నీ ముందుంది. The good health is on the way. మరి మంచి ఆరోగ్యం నీ ముందుంది. The answer to your prayer is on the way. ఇగో నువ్వు ప్రార్థన చేస్తున్నా నీ యొక్క మరి జవాబు దారిలో ఉంది. Even if the devil has stopped and tied up all those answers, ఈ యొక్క జవాబులన్నీ కూడా దెయ్యం మరి పక్కదారి పట్టించి కట్టేసినా సరే, now by the authority that God has given me, నాకు దేవుడు ఇచ్చిన అధికారం బట్టి I arrest that fellow. నేను అన్ని కట్టివేయబడుతూ ఉన్నాను. I arrest that fellow. అన్ని అరెస్ట్ చేస్తూ ఉన్నాను. May all those ties, tie him up. ఆ కట్లన్నీ కూడా ఆన్నే తిరిగి కట్టును కాక. May the strong man be tied up with those cords. మరి ఈ యొక్క కట్టులతోనే ఆ యొక్క సంపద కట్టుబడును కాక. May he be tied up. అక్కడ కట్టుబడి ఉండును కాక. May he set everything that belongs to you free. నీకు చెందినంతా కూడా విడుదల కలుగును కాక. That is why receive the power of God. అందుకే దేవుని శక్తిని పొందుకోనమ్మా. Receive your promotion. దేవుని శక్తిని పొందుకోను. Receive your prosperity. నీ అభివృద్ధిని పొందుకో. Receive your freedom. నీ యొక్క మరి ఫ్రీడమ్ ను పొందుకో. Receive your liberty. నీ యొక్క మరి ఆ ఫ్రీడమ్ లిబర్టీ అంతా నువ్వు పొందుకో. Receive your good health. నీ మంచి ఆరోగ్యాన్ని పొందుకో. Receive the life of God. దేవుని యొక్క జీవమును పొందుకో. Receive. పొందుకోండి అమ్మా. ఎవరు మౌనంగా ఉండదు. Receive. పొందుకోండి ఇప్పుడే. Clap your hands and praise God. దేవుడి చేతులు చప్పట్లు కొట్టి దేవుని మహిమ చెల్లించండి. Praise God. దేవుడి మహిమ చెల్లించండి. No matter whoever is bound. ఎవరైనా సరే. No matter whoever is bound. Maybe your son, maybe your daughter is bound. అమ్మా నీ యొక్క పిల్లలు గాని ఎవరైనా కట్టుబడినా సరే, whoever is bound, ఎవరైతే కట్టుబడి ఉన్నారో they are being set free right now. ఇప్పుడే ఈ సమయంలో విడుదల పొందును గాక. Expect them back at home. చూడండి ఇంటికాడ మంచిగా మరి ఉంటారు. Even as you go home, you will see them wishing you. మరి నువ్వు ఇంటికి వెళ్ళగానే కూడా వారే నిన్ను పలకరిస్తారమ్మా. How long more you devil? How can you tie them up? ఎంతకాలం అపవాది వారిని కట్టించుతావు నువ్వు? No, you cannot do that anymore. లేదు, నువ్వు ఎన్నడూ ఇంక చేయలేవు, వారిని కట్టించలేవు. They are the sons of God. They are the daughters of God. వారు దేవుని పిల్లలు, దేవుని కుమార్తెలు ఉన్నారు. Come on, set them free. విడుదల కలుగును కాక. Set them free. విడుదల కలుగును కాక. They are God's children. వీరు దేవుని పిల్లలై ఉన్నారు. They are God's children. వీరందరూ దేవుని పిల్లలై ఉన్నారు. They are God's children. వీరందరూ దేవుని పిల్లలై ఉన్నాము. They are godly children. వారు దేవుని పిల్లలై ఉన్నారు. May they be set free in the name of Jesus. యేసు నామములో విడుదల కలుగును కాక. May their destinies be released in the name of వారి Jesus. గమ్యానికి చేరుకొను కాక. May their progress be released in the name of Jesus. వారి అభివృద్ధి అంతా కూడా విడుదల కలుగును కాక. No cords
No death cords, nothing is going to hinder your progress. నీ యొక్క అభివృద్ధిని ఏ యొక్క కట్టులు కానీ ఏ మరణం కానీ కట్టుబట్టి ఉండదమ్మా. Tell your neighbor, పక్క వారితో చెప్పండి, nothing is going to hinder me anymore. నన్ను ఇంకా ఏది ఆపలేదు. All death, all grave clothes are removed now. ప్రాత్ర వస్త్రాలన్నీ కూడా తీసివేయబడ్డాయి అని చెప్పండి. All grave ties are removed now. ప్రాత్ర కట్టులన్నీ కట్టడాలన్నీ కూడా తీసివేయబడ్డాయి అని చెప్పండమ్మా. All death cords are removed now. మరణపు కట్టులన్నీ కూడా తీసివేయబడ్డాయి అని చెప్పండి. Everything that belongs to the devil has been removed. అపవాది సంబంధించిన అంతా కూడా నాలో తీసివేయబడింది. Because Jesus has asked me to come forward. ఎందుకంటే యేసు ప్రభువు నన్ను ముందుకు వెళ్ళమని చెప్తూ ఉన్నారు. He is asking me to come out. నన్ను బయటికి రమ్మని చెప్తూ ఉన్నారు. He is asking me to come out. నన్ను బయటికి రమ్మని యేసు ప్రభువు చెప్పారు. He is asking me to come out. యేసు ప్రభువు నన్ను బయటికి రా అని పలుకుతూ ఉన్నారు. Come out. బయటికి రా. Come out in the name of Jesus. యేసు నామములో బయటికి రా నువ్వు. Come out in the name of Jesus. యేసు నామములో బయటికి రా అపవాది. Come out in the name of Jesus. యేసు నామములో బయటికి రా అపవాది. Come out in the name of Jesus. యేసు నామములో బయటికి రా. Come out. బయటికి రా. Come out now. ఇప్పుడే బయటికి రా యేసు నామములో.